ఏంటమ్మా ఏమైంది? రాత్రి బాగా భయపడే విధంగా నిద్రలో ఏదో పీడకలొచ్చింది తాతయ్య. అందుకే ఒంటరిగా పడుకోవద్దు, నా రూమ్లో పడుకోమని చెప్పాను. చెప్తే వినలేదు కదా. అది సరే, ఈరోజేదో ఎగ్జామ్ ఉంది, త్వరగా స్కూల్కి వెళ్ళాలన్నావు కదా. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి స్నానం చేసిరా. ఈ రోజు స్కూల్కి వెళ్ళడం లేదు తాతయ్య, లీవ్ పెడదాం అనుకుంటున్నాను. ఏమ్మా? ఈ రోజు నాన్న గంగా వస్తున్నారు కదా, వాళ్ళు వచ్చేటప్పుడు నేను ఉండాలి కదా. వాళ్ళు రావడానికి ఏ టైం అవుతుందో ఏమిటో. నువ్వు అయిన దానికి కాని దానికి స్కూల్కి లీవ్ పెట్టకూడదు. ఈ రోజు మాత్రమే తాతయ్య, ప్లీజ్ తాతయ్య. ఇలా చూడు, నువ్వు స్కూల్కి లీవ్ పెట్టకుండా వెళ్తేనే మీ నాన్న నిన్ను గుడ్ గర్ల్ అని పొగుడతాడు. అదే లీవ్ పెట్టావనుకో బ్యాడ్ గర్ల్ అని తిడతాడు. నువ్వు గుడ్ గర్ల్వా బ్యాడ్ గర్ల్వా చెప్పు. గుడ్ గర్ల్ నే. అలా అయితే నువ్వు వెళ్ళి స్నానం చేసి స్కూల్కి రెడీ అవ్వాలి. సరే తాతయ్య, నేను రెడీ అయ్యి వస్తాను. మీరు నాకు యూనిఫామ్ రెడీ చేయండి. అలాగే. కాలచక్రం చేతిలోకి వచ్చినప్పటి నుంచి ఏదో దొరకని నిధి దొరికినంత గొప్ప ఫీలింగ్. దీని సాయంతో ఒక పెద్ద లక్కీ రౌండ్ కొట్టి జీవితంలో చాలా గొప్పగా సెటిల్ అయిపోవాలి. నువ్వు ఏ లక్కీ రౌండ్ అన్నా కొట్టుకో, కానీ నాకు వ్యతిరేకంగా నువ్వేమీ చేయకూడదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు వ్యతిరేకంగా నేనేమన్నా చేయగలనా చెప్పండి. ఇన్ని సంవత్సరాలుగా పరిచయం ఉన్నా భైరవికే నువ్వు పంగనామాలు పెట్టావు. నేను నీకో లెక్క. ఏమండే, భైరవి మీరు ఒకటేనా? భైరవి ముక్కోపండే, కానీ మీరు అయ్యో శ్రీదేవండే. భైరవి ఒక అగ్ని పర్వతం, కానీ మీరు చల్లదనాన్ని వర్షంలా కురిపించే మంచు పర్వతం. ఓ ఏమండే, నేను మిమ్మల్ని ఎంతగా పొగిడాను కదండి, నా గురించి మీరు తప్పుగా మాట్లాడుతున్నారే. ఓవర్గా పొగిడారంటే మనల్ని మొత్తంగా ముంచేస్తారు అని అర్థం. భైరవి ద్వారానే నాకు నువ్వు పరిచయం అయ్యావు, కానీ భైరవిని నేను వదిలించుకొని ఇప్పుడు నీతో ఉన్నానంటే అది ఆ చక్రం కోసమే. అది నాకు బాగా తెలుసు కదండి. నీ దగ్గర ఉన్న చక్రం మన ఇద్దరికి సొంతం. ఎటువంటి పరిస్థితి వచ్చినా నువ్వు నన్ను మోసం చేయకూడదు. అదే విధంగా నేను నిన్ను మోసం చెయ్యను. అది నీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్తగా ప్రవర్తించు. ఏమండే, ఏకపైన చూడండి, మీ మాట నేను జవ దాటినండే. మీ ముందు నేను చేతులు కట్టుకునే ఉంటాను, ఏ పనండి. చెప్పినట్టు నడుచుకుంటే నీకే మంచిది. ఇలాగే ఉంటానండి. ఏమైంది? ఎందుకు కారాపావు? నేను టీ తాగొస్తాను మేడం, మీకు తెమ్మంటారా? నాకే వద్దు, నువ్వు త్వరగా రా. అలాగే మేడం. ఏమండే, నేను కూడా ఇలా టీ తాగొస్తానండి. సరే వెళ్ళరా. సరే అండి. ఓయ్, ఎందుకయ్యా అది కూడా నీ చేత్తో తీసుకెళ్తున్నావు? దీన్ని అది నా దగ్గర ఉండనివ్వండి. ఇక్కడ పెట్టి వెళితే ఇది నేను తీసేస్తానని నన్ను అనుమానిస్తున్నావా? ఏమండే, మీ మీద అనుమానం ఉన్నట్టయితే మీతో చేతులు కలిపి మీ వెనకాల నేను రాను కదండి, నన్ను నమ్మండి. కాలచక్రం మన చేతికి వచ్చిన దగ్గర నుంచి దీని మీద ఒక రకమైన ప్రేమ పుట్టేసి ఇది నా దగ్గర లేకపోతే ఉండలేని ఒక ఫీలింగ్ వచ్చేసిందండి. ఓ, నేను టీ తాగి వచ్చేస్తానండి. వెళ్ళరా. నేను తాగి మీకు తెచ్చిపెట్టినా? అయ్యో వెళ్ళవయ్యా. బలెటూరే. తమ్ముడు, నాకు టీ. అడగనా?
అరే లాటరీ టికెట్లో లాటరీ టికెట్ కావాలండి. నాకు ఇక్కడున్న టికెట్లు వద్దండి. ఆ. నేను 3 రోజులకు ముందు ఆ. 50 లక్షల రూపాయల ప్రైజ్ వచ్చే ఒక టికెట్ కొన్నానండి. ఆ రిజల్ట్ కొంచెం చూసి పెట్టండి. అలాగే, అలాగే. త్వరగా చూడండి. బాగా చూడండి. 8 8 ఉందండి. 5 5 5 అది కూడా ఉంది. 6 అయ్యో అది కూడా ఉందండి. 5 అయ్యో అది కూడా ఉందండి. కొంచెం ఆగండి. ఏమండి ఆఖరి నెంబర్లు కొంచెం చూసి చెప్పండి. 1 6 1 6 8 5 5 6 5 1 6. మీరు నా అదృష్టవంతులు. అయ్యో అవునండి, నేనే ఆ అదృష్టవంతుణ్ణి. దానివల్ల అంత అదృష్టం వస్తుందంటే అది మన చేతిలో ఉండాలి. ఈ చక్రం దాని ప్రభావాలు చూపించడం మొదలు పెట్టింది. ఇక నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. దీన్ని ఎలాగైనా నేను చేజెక్కించుకోవాలి. ఎంత పెద్ద బంగ్లా! ఇంటిని చూసి మీరు ఆశ్చర్యపోతున్నారు, కానీ మిమ్మల్ని చూసి ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. కరెక్ట్గా చెప్పావు గంగా. రండి, ప్రయాణం బాగా జరిగిందా? ఏమ్మా హారతి పళ్ళం రెడీ చేసావా? అన్ని రెడీగా ఉన్నాయి అన్నయ్య. వచ్చేది 2 కాదు, 3 వస్తున్నారు. ఈ అమ్మాయి ఎవరమ్మా? అచ్చం జానకిలాగానే ఉంది. ఈవిడ పేరు సీత. కేరళలో నాకు ఫ్రెండ్ అయ్యారు. వీరు మా మావయ్య గారు. నమస్కారం అండి. లేమ్మా. ఈవిడ పేరు మంజు, మావయ్య గారు చెల్లెలు. వారు మా నాన్నగారు. నేను అస్సలు నమ్మలేకపోతున్నానమ్మా. నీ ఫ్రెండు అచ్చం అచ్చుకుద్దినట్టుగా జానకిలాగానే ఉంది. నిన్ను చూస్తుంటే నమ్మలేకపోతున్నానమ్మా. జానకి చిన్న వయసులోనే చనిపోయినందుకు మేమందరం చాలా బాధపడ్డాం. నేనెప్పుడూ తన్ని చూడలేదమ్మా. ఇప్పుడు తను నీ రూపంలో మా ఇంటికొచ్చింది. రామాయణంలో జానకి మరో పేరు సీత. మీ పేర్లు కూడా కలవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.